దేశంలోని 150 కోట్ల మందికి ఆహారాన్ని అందించే వ్యవసాయ రంగాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ను నిర్లక్ష్యం చేస్తుందని, రైతుల హక్కులను కాలరాస్తుందని ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు అన్నారు. పట్టణంలోని యాదవ సంఘం భవనంలో ఏఐకేఎస్ జిల్లా 7వ మహాసభను ఆదివారం నిర్వహించారు. ఇక ముందుగా కార్యక్రమ అతిథులు సంఘం జెండాను ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శంకర్, చిలుక దేవిదాసు, నిర్మల్ జిల్లా కార్యదర్శి ఎన్ఎస్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాసు, సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, సహాయక కార్యదర్శి సిరా దేవేందర్, నాయకులు పూసెట్టి, మేస్టెం భాస్కర్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంపై దేశం మొత్తం ఆధారపడి ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఆ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని ధ్వజమెత్తారు. 18% జీడీపీ సమకూరుతున్నప్పటికీ కూడా రైతాంగం సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడం శోచనీయమని అన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తుందని అన్నారు. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన సుదీర్ఘ పోరాటంతో వాటిని రద్దు చేసినా తిరిగి దొడ్డిదారిని అమలు చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానంలో అందులో భాగమేనని, ఇక దీని ద్వారా రైతులకు మార్కెట్ వ్యవస్థ లేకుండా పోతుందని అన్నారు. రైతులంతా ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతు సంఘం మహాసభలు గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు జరుపుకుంటాం. జిల్లా మహాసభ తర్వాత రేపు 25, 26, 27 తారీఖుల్లో నిజామాబాద్లో రాష్ట్ర మహాసభలు జరుగుతాం. ఏప్రిల్లో తమిళనాడులో జాతీయ మహాసభ జరగబోతుంది. ఈ మహాసభల్లో ఇవాళ రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, వీటన్నింటినీ కూడా ఈ మహాసభలో చర్చించుకొని మళ్ళీ పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకునే దానికోసం మనం ఈ మహాసభ నిర్వహించుకుంటాం. సో ఈ జిల్లాలో కూడా ఈరోజు కొద్దిగా హాజరు తక్కువైన గ్రామ శాఖలు సమావేశాలు జరిపారు, మండల కమిటీలు వేశారు. ఈరోజు జిల్లా దీన్ని జరుపుకుంటాము. సో ఏదేమైనా ఇవాళ రైతు ఉద్యమం, రైతులను ఐక్యం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ రైతులు, వ్యవసాయ రంగం గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఇవాళ సంక్షోభాలు ఎదుర్కొంటాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారం వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో మిగిలిన అన్ని రంగాల్ని